2026 సంవత్సరం మరి పరాభవనామ సంవత్సరం ఏప్రిల్ నెల 2వ రాశి వృషభ రాశి. తులా వృషభయోర్భృగు శుక్రుడు అధిపతి రాశికి. అయితే ఈ రాశికి ఏకాదశంలో శని ఉన్నాడు. ఈ ఏకాదశంలో ఉన్న శని ఇంకా సంవత్సరం 6 మాసాల వరకు కూడా ఈ శని ఏకాదశంలోనే ఉంటాడు. వీళ్ళ జాతకం చాలా గొప్ప జాతకం అని చెప్పాలి. అయితే ఈ రాశి వాళ్ళ పరిస్థితి చాలా బాగున్నది అని చెప్పాలి. ఈ రాశికి బుధుడు, రవి, కుజుడు, శని, శుక్రుడు, గురువు. మరి సరిగా చెప్పాలి అంటే 6 గ్రహాలు బాగున్నాయి. అయితే రాహుకేతువులు బాగాలేరు. ఈ రాహుకేతువులు ఎవరయ్యా అంటే గ్రహణం వచ్చిందంటే సూర్య చంద్రాదుల్ని ఇబ్బంది పెట్టిన వాడు రాహుకేతువులు. అటువంటి రాహుకేతువుల మధ్యలో గ్రహాలు మొత్తం పడ్డాయి వృషభ రాశికి. ఇది కాల సర్పదోషం. ఈ రాహుకేతువుల వల్ల ఏదైనా జరగచ్చు, ఏ రకమైన సమస్యలన్నీ రావచ్చు. కానీ ఎట్లా ఉంటుందంటే ఇవాళ నేను జాతకం చెబుతూ ఉంటే మా వృషభ రాశి చాలా బాగుంది, మేము చాలా సుఖంగా ఉన్నాం, చేతి నిండా డబ్బు ఉంది, ఆస్తులు కొనుక్కున్నాం, బంగారం కొనుక్కున్నాం, ఇవాళ ₹1,00,000 బంగారం అయినా నేను కిలో బంగారం కొన్నాననేవాడు కూడా ఉండొచ్చు. కానీ ఇన్ని ఉండి కూడా కాలసర్ప దోషం, రాహుకేతువుల మధ్యలో ఉన్న గ్రహాల వల్ల సూర్య చంద్రుడు లాంటి వాళ్ళే ఇబ్బంది పడ్డారు అంటే మనం ఎంతటి వాళ్ళం. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడటం చాలా అవసరం. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. మరి మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మంచి విద్య వస్తుంది, విదేశాలకు వెళ్తారు, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ప్రమోషన్ వస్తుంది, మంచి సంతానం కలుగుతారు. మరి ఇళ్ళు, ఆస్తులు, పొలాలు, బంగారం అన్నీ కొనుక్కుంటారు. వ్యాపారస్తుల వ్యాపారం సాగుతుంది. వీళ్ళంతా గొప్పవాళ్ళు లేదనేటువంటి కీర్తి వస్తుంది. ఇన్ని వచ్చి కూడా కాలసర్పదోషం వల్ల ఏ సమస్య వచ్చి పడుతుందో తెలియదు. ఎట్లా ఉంటుందంటే మన పక్క ఇంట్లో దొంగలు పడ్డారు, వెంటనే ఫోన్ చేసామనుకోండి, వాళ్ళు వచ్చేవాడు దొంగలు మాత్రం వెళ్ళిపోతారు, నిన్ను తీసుకెళ్ళి కూర్చోబెడతారు. తీరా వస్తే ఆ దొంగలు ఎవరంటే అందరికీ తెలిసిన వాళ్ళే. ఆ దొంగల్ని ఎవ్వరు పట్టుకోరు. కారణం ఏంటంటే వాళ్ళు దొంగతనానికి వస్తున్నామని డిపార్ట్మెంట్కి చెప్పే వస్తారు, వాళ్ళు పంచుకుంటారు. వాళ్ళు అంటే డిపార్ట్మెంట్ అంటున్నాను వద్దు, వాళ్ళ కింద అందరూ పడి ఉండాల్సి వస్తుంది. అటువంటి దుర్మార్గులు తయారవుతున్నారు. కాబట్టి వాళ్ళని ఏమి చేయలేక ఎవడైతే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడో వాడినే దొంగని చేస్తారు. చివరికి నువ్వు దొంగతనం చేయలేదు, ఏం లేదు, పక్క ఇంట్లో దొంగ పడ్డది, పుణ్యానికి ఫోన్ చేశావు, నువ్వు ఇరుక్కుపోయినావు, ఎవరికైనా చెప్పుకుంటాను లేదు. ఇది ఏంటంటే రాహుకేతువుల యొక్క సమస్య. ఈ రాహుకేతువులు అంత ఇబ్బంది పెట్టారు. మరి ఈ రాహుకేతువుల యొక్క బాధ చెప్పడానికి వీలుగానటువంటిది. కాబట్టి ఈ జాతకం అన్ని విధాలా బాగుంది. 6 గ్రహాలు బాగున్నాయి, రాహుకేతువులు రెండే బాగాలేవు. కాబట్టి ప్రతివాడు కూడా రాశి ఫలాలు కానీ సంవత్సరాల ఫలాలు కానీ తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి అనేది ఒక విధానం ఒకటి ఉంటుంది. ఎట్లా విధానం అంటే ఇంగ్లీష్ అక్షరానికి ఇంగ్లీష్ చదువుకునే వాడికి ఏబిసిడీలు, తెలుగు చదువుకునే వాళ్ళు ఓ నమః శివాయ, ఈ కక్క ఇట్లా అక్షరాలు. అది ఎట్లాగో నీ రాశి ఎట్లా తెలుసుకోవాలి అంటే దానికి విధానం ఏమిటనేది ముందు తెలుసుకోవాలి. ఈ విధానం అందరూ తెలుసుకోవట్లేదు. మా తాత పేరు పెట్టారయ్యా వెంకయ్య, నా రాశి చెప్పుని అడుగుతున్నారు. మీ తాత పేరు పెట్టింది నీకు రాశి రాదు అనేది ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. అది ఎట్లా అంటే నీవు పుట్టిన తారీఖు రోజున నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రాలను బట్టి రాసి వస్తుంది. 27 నక్షత్రాలండి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108 వచ్చింది. ఈ 108 ఏమిటి? 27 నక్షత్రాలు ఏంటి? 12 రాసులు ఏమిటి? ఇదంతా కూడా దైవపరం, దైవ సంబంధమైంది. నువ్వు ఏ మతం కానీ, ఏ కులం కానీ, ఏ భాష కానీ
ఈ 108 దేవుడి గుళ్ళో పోతే ఏమంటే అష్టోత్తరం పూజ చేయమంటారా, సహస్రం చేయమంటారా అంటారు. అష్టోత్తరం అంటే 108, 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలు కలిపితే 108 పాదాలు అయింది. ఈ 108 పాదాలని 9 చేత భాగిస్తే, 12 చేత భాగిస్తే 9 పాదాలు కలిసి ఒక రాశి వస్తుంది. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం, మొత్తం 9 పాదాలు కలిసి మేషరాశి అయింది. ఇప్పుడు ఈ మేషరాశి చెబుతున్నామంటే ఈ మేషరాశి ఫలితం తెలుసుకోవాలి అంటే మీరేం చేయాలి? అశ్విని నక్షత్రం అవునా కాదా మీది, భరణి నక్షత్రం అవునా కాదా, కృత్తికా నక్షత్రం మొదటి పాదం అవునా కాదా, అది మెయిన్గా మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఈ రాశి ఫలితాలు చెబుతున్నాం. అయితే ఒక్క రాశి ఫలితాలతోటి మీ జాతకం తేలటం లేదు. ఎట్లా వస్తుంది జాతకం అనేది మనకు కావాలి. ముందుగా ఇప్పుడు జన్మ నక్షత్రాలను బట్టి రాశి వస్తుంది, పుట్టిన టైమును బట్టి లగ్నం వస్తుంది. దీన్ని 2 రకాలుగా విభజన చేశారు. మరి జన్మ నక్షత్రాలను బట్టి వచ్చే రాశి గోచారం, చంద్ర సంబంధమైన రాశి లెక్క. జన్మ లగ్నం వచ్చేప్పటికి సూర్య సంబంధమైన లగ్నం. సూర్య చంద్రుడు ప్రధానమైన గ్రహాలు అవటం చేత గోచారం ఒకటి, రెండోది గ్రహచారం. ఈ గ్రహచారం ఎట్లా వస్తుంది? పుట్టిన తారీఖు రోజున 24 గంటల్ని 2 గంటల చొప్పున లెక్కేసుకుంటే 12 24, 2 గంటలు ఒక్కొక్క రాశి వస్తుంది. ఏ రాశిలో పుట్టావు, ఏ లగ్నంలో పుట్టావు, 12 లగ్నాలు. ఈ లగ్నం సూర్య లగ్నం, ఇదేమో గోచారం చంద్ర లగ్నం. మరి గోచారం 25 వంతులే జరుగుతుంది, జన్మలగ్నాన్ని బట్టి 75 వంతులు జరుగుతుంది. పూర్తి జాతకం కావాలి అంటే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా జాతకం చెప్పుకోవాలి. అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఇవో చేతులు చూపిస్తున్నారు, ఇట్లా ఈ అరిచేతుల్లో రేఖలు ఉంటాయి, దీని ద్వారా జాతకం తెలుస్తుంది. పూర్తి జాతకం కావాలంటే ఈ 2 విధాలే కనపడుతూ ఉన్నాయి. ఈ 2 విధాల్లో కూడా మరి మన ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం చేసింది. ఈ ఒక్క బొటనవేలు ముద్ర, ఈ బొటనవేలు ముద్రతోటి ఒక వేలు ముద్రకి ఇంకో వేలు ముద్రకి సంబంధం ఉండదు. ఎంతమంది అయినా సరే నీ వేలు ముద్ర తప్పు అంటే తీరా వస్తే రేఖలు బట్టి కనుక్కుంటున్నారు. అట్లాగే ఈ రేఖలు కూడా చాలా ప్రత్యేకమైనవి. కాబట్టి మీ రాశి కానీ మీ లగ్నం కానీ తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి అనేది ముఖ్యంగా చెబుతున్నాను. 25వ సంవత్సరం నుంచి 2025 నుంచి 2028 వరకు కూడా చాలా విపరీతమైన సమస్యలు వచ్చి రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడున్న సమస్యలు ఎట్లా ఉన్నాయో కొద్దిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెబుతున్నాను. మరి ఇదివరకు వర్షాలు విపరీతంగా కురిసినాయి, నిన్నటిదాకా చలి విపరీతంగా వచ్చింది. ఇప్పుడు మరి కార్తీక మార్గశిర మాసాలు గ్రీష్మ ఋతువు, మంచు రోజులు. ఈ విపరీతమైన మంచు కురుస్తుంది. మంచు ఎట్లా ఉంటుంది? తెల్లవారుజామున బయలుదేరితే కనీసం 10 గజాల దూరంలో ఉన్న ఎదురు మనిషి కూడా కనపడ్డు. అటువంటి మంచు. ఆ మంచు ఎట్లా అయిందంటే చివరికి ఐసుగడ్డల్లాగా తయారైపోతుంది. నిన్ననే మా పిల్లవాడు కాశ్మీర్ వెళ్ళారు. ఈ కాశ్మీర్లో శారదామ్మవారి గుడి, అక్కడ పూజ చేయాలని వెళ్ళారు. అక్కడ ఒక 12 అడుగులు ఎత్తున మంచు పేరుకుపోయింది, రోడ్డుతో మొత్తం మూలబడిపోయినాయి. మరి అది ఇంతవరకు కనీసం వారం అక్కడ ఉన్నారు, ఇవాళే బయలుదేరుతున్నారు. నిన్న అమెరికాలో కూడా చెబుతున్నారు విపరీతమైన మంచు పెరిగిపోయింది. ఇవన్నీ జరగడానికి కారణం ఏమిటనేది మనమే కారకులం, అది గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి మనమే కారకులం అంటే స్వార్థం, విపరీతమైన స్వార్థం. ప్రతివాడికి స్వార్థం. నేను బాగా గొప్ప ఐశ్వర్యవంతుడి కావాలి, నాకంటే ఎవడో గొప్పవాడు ఉండకూడదు అనేటువంటి ఈ స్వార్థం వల్ల విపరీతమైన ఆశ ముందు పెరిగింది. ఆశ చివరికి ఏమొచ్చిందంటే బాగా డబ్బు ఉన్నవాడు వాళ్ళకంటే ఎక్కువ డబ్బు కావాలి. కానీ
ఎవరికి కూడా దానం ధర్మం చేయకుండా విపరీతమైన దాన ధర్మాలు ఎట్లా ఉంటాయంటే, మరి 10 కిలోల బంగారంతో ఒక కిరీటం చేయించాలంటాడు దేవుడికి. 10 కిలోల బంగారం అంటే ఒక తులం వచ్చి 10 గ్రాములు ₹1,00,000 అయింది. మరి కిలో వచ్చేవాడికి ఎన్ని గ్రాములు ఉంది? ఇంత బంగారం తీసుకెళ్ళి దేవుడికి పెడుతున్నాను అంటున్నావు, బాగానే ఉంది. అన్నం లేని వాడికి అన్నం పెడుతున్నావా? అది లేదు. పోనీ అన్యాయంగా సంపాదించావు, తీసుకెళ్ళి 50 కిలోల బంగారం దేవుడికి ఇచ్చానంటాడు. ఎవరిచ్చారో పేరు చెప్పొద్దు అంటారు. ఇది బ్లాక్గా సంపాదించారు. ఇవాళ ప్రతి వ్యక్తి కూడా ప్రతి వాళ్ళకి, ఆడవాళ్ళకి బంగారపు ఆభరణాలు కావాలి. కనీసం మంగళసూత్రం కావాలంటే ఆడవాళ్ళకి బంగారం కావాలి. ఒక మంగళసూత్రం చేయాలంటే 1 గ్రాము వచ్చేప్పటికల్లా కనీసం 12,000 చిల్లర 14,000 దాకా వస్తుంది. 2 మంగళసూత్రాలు, 2 గ్రాముల మంగళసూత్రాలు చేయాలంటే 25,000 మంగళసూత్రాలకు అవుతుంది. కనీసం మంగళసూత్రం చేయించుకుంటానికి కూడా మధ్యతరగతి వాడు చేయించుకోలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇదివరకంటే డబ్బు ఉంటే బ్లాక్ డబ్బు పట్టుకుంటున్నారని బంగారం కొన్ని దాచిపెట్టుకుంటున్నారు. ఐశ్వర్యవంతులంతా కూడా బంగారం విపరీతంగా దాచిపెట్టుకున్నారు. అదే ప్రపంచ దేశాలు మొత్తం బంగారం దాచిపెట్టుకుంది. ఎందుకు బంగారం దాచిపెట్టుకుందంటే, ఒక దేశానికి యుద్ధం వస్తుంది. యుద్ధం వస్తే యుద్ధ సామాగ్రి కావాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఈ దేశం డబ్బు ఇంకో దేశానికి చెల్లదు, కాబట్టి బంగారం అయితే చెల్లుతుంది. అందువల్ల ప్రతివాడు బంగారం దాచిపెట్టుకున్నారు. బాగా ఆలోచించండి. ఇది ఈ బంగారం దాచిపెట్టుకోవటమే కాదు, బంగారం విపరీతమైన రేటు వచ్చేసింది. మరి తులం 2 లక్షలకు పోతుంది బంగారం. ఈ బంగారం ఒక్క గొలుసు వేసుకోవాలంటే కనీసం 3 తులాలు లేని బంగారం రాదు, గొలుసు రాదు. 3 తులాలంటే 3 తులాలు 3 లక్షలు. ఒక చిన్న గొలుసు 3 లక్షల రూపాయలు అవుతుంది. దొంగలు బాగా మధ్యతరగతి వాళ్ళ దగ్గర మాత్రం గొలుసులు దోచుకుపోయే వాళ్ళు తయారైనారు. ఇది ఈ స్వార్థం వల్ల గొంతులు కోసి దోచుకుపోయే పరిస్థితి వచ్చింది. ఈ స్వార్థం విపరీతమైన స్వార్థం. ఈ స్వార్థంతో ప్రపంచం నడుస్తుంది. కాబట్టి దీనివల్ల చాలా ఇబ్బందులు, స్వార్థాలు. అన్ని దేశాలు నేనే గెలవాలి, ప్రపంచ దేశాల్లో మొత్తానికి చక్రవర్తి నేనే కావాలి. ఇదివరకు రాజుల్లో జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి దేశం కూడా ఇట్లాంటి స్వార్థపరమైనటువంటి స్వభావాలు ఎక్కువైనాయి. నువ్వు ఎట్లా సంపాదించావో అన్నది కాదు, ఎవరి దగ్గర ఎంత ఐశ్వర్యం ఉన్నది. ధర్మంగా సంపాదించావా, అధర్మంగా సంపాదించావా, ఈ సంపాదించింది నువ్వు ఏం చేసుకుంటావు, ఎంత సంపాదించినా తినేది ఏమిటి అనే విచక్షణ జ్ఞానం పోయి బ్రహ్మంగారు చెప్పినట్లుగా మనిషిని మరిచి పొడిచి చంపుకుండే యోగం దగ్గరికి వచ్చేసింది. ఇక బంగారం మానుకోవాలి జనం. మధ్యతరగతి వాళ్ళు బంగారపు వస్తువు మెళ్ళో వేసుకునే అవకాశం ఇక లేదు, వేసుకోకూడదు. వేసుకుంటే వాడు బతకడు, వాడు సాగు దగ్గరికి వచ్చింది. వాడు రూపాయల నోట్లు బదులు ఇవాళ ఏమొస్తున్నాయంటే చలామణి 1 గ్రాము దగ్గర నుంచి మరి 100 గ్రాముల వరకు అవే రూపాయి బిళ్ళల్లాగా మారే రోజుల దగ్గరికి వచ్చినాయి. కాబట్టి ఈ పరిస్థితుల నుంచి మనం బయటపడాలి అంటే ప్రతివాళ్ళ యొక్క జాతకం చూసుకోవటం ఒకటి. రెండోది, మనం సక్రమంగా బతకడానికి మార్గం ఏమిటి తెలుసుకోవాలి. ఈ మనిషి మార్గం ఎట్లా బతకాలి అంటే 4 కులాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 జాతకాలు, 5 పంచమ జాతి. అందరూ ఏకమైతేనే బతకగలవు. ఈ జాతికి ఆ జాతికి విచక్షణ జ్ఞానం ఉండకూడదు. ఇక అందరం మనం మనుషులందరూ. మనిషి అనేవాడు ఎట్లా అంటే మనుగడ, బతకడం ఎట్లా తెలుసుకున్నవాడే మనిషి. కాబట్టి మనుషులందరూ కూడా ఏకంగా ఉండాలి. ఇవాళ నేను చెప్పబోయేదాన్ని ఏమిటంటే, ప్రతివాడు కూడా మీ జాతకం ఎట్లా ఉంది చూసుకోవాలి. ఈ జాతకం ఎట్లా వస్తుందంటే, నీవు పూర్వజన్మలో నీ తల్లిదండ్రులు చేసింది, పూర్వజన్మలో నువ్వు చేసింది, ఈ జన్మలో నువ్వు చేసింది, ఈ పాపం వల్లే నీకు జరుగుతుంది. ఈ పాపం విపరీతం అయిపోయింది. కాబట్టి
ప్రతివాడు కూడా జాతకం చూసుకోవటం, దానికి దోషాలు ఏమిటో తెలుసుకోవటం, దానికి ఏ పూజలు చేస్తే బాగుంటుంది, ఏ విధంగా అయితే మనం బతికి బయటపడతాం అనేది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. దీన్ని మాత్రం అందరూ గుర్తుపెట్టుకొని దీంతో ప్రవర్తన చేయటం. ఈ సంవత్సరం నుంచి 2028 వరకు సంవత్సరానికి సంవత్సరం ప్రతి సంవత్సరం గడ్డు సమస్యలు పూర్తిగా రాబోతూ ఉన్నాయి. తినటానికి బియ్యపు గింజ కూడా దొరకని పరిస్థితి దగ్గరలోకి వచ్చింది. కాబట్టి బ్రహ్మంగారు రూపాయికి చిట్టి గింజలు దొరకవన్నాడు. చిట్టి అంటే పిల్లలు ఆడుకుండే చిట్టి ఇంత, కనీసం 10 చిట్లు అయితే ఒక మనిషికి సరిపోయే బియ్యం ఆహారం వస్తుంది. ఆ రోజులు రావాలా, మనం సక్రమంగా ఉండాలా. అంటే మనం సక్రమమైన మానవత్వం కలిగి ప్రవర్తిస్తూ మీ జాతకాలు చూసుకొని దాని విధానంగా ప్రవర్తించండి. అందరికీ బాగుంటుంది. స్వస్తి.